itself showing how we are addressing the problem of every Indian. Gujarat is our core. Why it is core? Because we done all the experiment or most of the experiment in Gujarat. But after Gujarat, if you see UP, second time out of 82, we are 70, 72. See Delhi, out of 7, all 7, Haryana. So most of the states, if you see in 2019, we was almost 60 to 70%, 75%. Some states, if you see, like Tamil Nadu, we have started, Kerala, we have started, Telangana, we started, and you will see the result in 2024 that we really in position to create a one India. Like if you see what are the great Cholas done, what are the great Pallavas done. Similar manner, Rani Lakshmi Bai or similar manner, Mahaji, Shivaji Maharaj, Maharana Pratap. All the motto, all the symbol, all the vision is same. So no question that BJP is not focusing or not addressing the problem of every Indian. Like if we bought Rafale for security of India, it is for everyone. Yeah, Shuklaji, I agree with your statement, but on the politics you are making Telangana, Andhra Pradesh as a partners, but on the developmental pattern you are avoiding the developmental projects. Why this discrimination? I tell you, if you see the budget allocation, the Telangana is in first 10 state. No, the same thing I am going to ask you. In the budget allocation, there is no importance for the two Telugu states. No, that's what I tell. If you see the growth of the GDP, Telangana is in first 10, Andhra is in first 15. Since the governments are indifferent, like see, the state government of Telangana or state government of Tamil Nadu, there the politicians are day by day become rich. If you see the KCR, his balance sheet, his personal wealth, almost 1,000 times have increased. But if you see the wealth of Narendra Modi, it is even not increased 2 times. So yes. If you see the core leader, Shuklaji, I will come you once again. Rajya Sabha member GVL Narasimha Rao garu giving the his statement. Rajya Sabha సభ్యులు GVLN గారు మీడియాతో మాట్లాడుతున్నారు. మీడియా ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తున్నారు. ఓవర్ టు ఢిల్లీ. గతంలో ఎన్నడూ లేనట్టుగా ఏ పార్టీకి లభించినట్లుగా 27 ఏళ్ల అధికారం తర్వాత కూడా 150 సీట్ల కంటే ఎక్కువ సీట్లను గెలిపిస్తున్నటువంటి గుజరాత్ ప్రజల జనాదరణ వెనుక ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోదీ గారి విస్తృత ప్రజాదరణ. ఎందుకంటే మీరు గుజరాత్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మోదీ గారిపై ఈగ వాళ్ళనివ్వరు. ఎవరు కూడా మీకు సాధారణంగా రాజకీయాల్లో ఒక నాయకుడిపై మరో పార్టీ వారు విమర్శిస్తారు. అటువంటి విమర్శ కూడా వినిపించని స్థాయిలో మోదీ గారి నాయకత్వం ఈరోజు మనకి అక్కడ కనిపిస్తుంది. మోదీ గారి నాయకత్వ అలాగే కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును మెచ్చి ప్రజలు ఇంత పెద్ద విజయాన్ని భారతీయ జనతా పార్టీకి కట్టబెడుతున్నారు. మరోవైపు ఒక విచిత్రమైనటువంటి ఒక ట్రెండ్ చూస్తున్నాను. ఇప్పటి వరకు బహుశా అటువంటి ట్రెండ్ చూడలేదు. సాధారణంగా ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీ పట్ల ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత కొంత కనిపిస్తుంది, ప్రజా నిరాసక్తత కనిపిస్తుంది. ఇక్కడ ఉత్సాహంగా బీజేపీకి అతిపెద్ద విజయాన్ని కట్టబెడితే మరోవైపు ప్రతిపక్షం మీద కాంగ్రెస్ ఇతర పార్టీల మీద ప్రజా వ్యతిరేకత గుజరాత్లో కనిపించింది. వారికి ఇచ్చే సీట్లు కూడా అనవసరంగా ఇస్తున్నాము, వీళ్ళ వలన ప్రజలకు కానీ మాకు కానీ మంచి జరగదు అన్నటువంటి ఒక నిర్ణయానికి. ఎందుకంటే గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్లో 77 సీట్లు ఇవ్వటం జరిగింది కాంగ్రెస్ పార్టీకి. కానీ 5 ఏళ్ల పాటు ఎటువంటి పని చేయనటువంటి కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీకి పట్టం కట్టబడితే బెటర్ అని చెప్పి ఒక విస్తృతమైన మెజారిటీని ప్రజలు ఇచ్చారు. ఇది 2024కి ఖచ్చితంగా ఒక ట్రైలర్. మోదీ గారి సొంత రాష్ట్రంలో గుజరాత్లో అద్వితీయ విజయం ఖచ్చితంగా 24 ఎన్నికలకు ట్రైలర్. 303 స్థానాలు గెలిచిన బీజేపీ 404 స్థానాలకి టార్గెట్ చేసి ఖచ్చితంగా ఆ విజయం వైపు మేము ముందుకెళ్తాము.
ఇది కొంత అతిశయోక్తిగా ఈరోజు అనిపించవచ్చు. 24 ఎన్నికల తర్వాత ఇది ఖచ్చితంగా నిజంగా మీకు కనిపిస్తుంది. ఎట్లాగైతే ఢిల్లీలో లోక్సభలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కోల్పోయిందో ఈరోజు గుజరాత్లో కూడా దాదాపు అదే పరిస్థితి కనిపిస్తోంది. 16-17 సీట్లకి ఇప్పుడు పరిమితమై కాంగ్రెస్ కనిపిస్తోంది. అంటే ప్రతిపక్ష హోదా కూడా వారికి దక్కే అవకాశం లేదు. నరేంద్ర మోదీ గారి ప్రో డెవలప్మెంట్ రాజకీయాలు, ప్రజలకు సేవ చేయటమే రాజకీయాల యొక్క పరమార్థం. అంతేగాని కేవలం మోసబోసిన రాజకీయాలు చేస్తే ప్రజలు సమర్థించరు అని ఈ మధ్య ప్రధాని గారు కూడా ఒక సందేశం ఇవ్వటం జరిగింది మేమందరం కలిసినప్పుడు కూడా. సో ఆ న్యూ పాలిటిక్స్, డెవలప్మెంట్ ఓరియంటెడ్ పాలిటిక్స్, వెల్ఫేర్ ఓరియంటెడ్ పాలిటిక్స్, దీన్ని అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి పాలిటిక్స్, దీన్ని ప్రజలు అహర్నిశలు 24/7 ప్రజల కోసం పనిచేసేటువంటి రాజకీయాల్ని ప్రజలు సమర్థిస్తున్నారు. కానీ కేవలం ప్రభుత్వంలో ఉన్న పార్టీ తప్పులు చేస్తే మనకి ప్రజలు గత్యంతరం లేక అధికారం కట్టబెడతారనేటువంటి ఆలోచనలు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయో అటువంటి ఆలోచనలని ఈరోజు ప్రజలు పూర్తిగా వమ్ము చేశారు. ఇక్కడ వ్యతిరేక ఓటుని ఆమ్ ఆద్మీ పార్టీ కారణంగా వ్యతిరేక ఓటు చీలి బీజేపీకి ఉపయోగపడింది, ప్రయోజనం కలిగించింది అన్న ఒక విశ్లేషణ కూడా అది ఖచ్చితంగా సరైన విశ్లేషణ కాదు. ఎందుకంటే బీజేపీ గత ఎన్నికల్లో ఎంత ఓట్ల శాతం సాధించిందో అంతకంటే ఎక్కువ శాతం సాధించింది ఈ ఎన్నికల్లో అని ఇప్పటి వరకు మరి అనేక విశ్లేషణలో టెలివిజన్ డిబేట్స్లో నేను విన్నాను. అది ఖచ్చితంగా నిజం. బీజేపీ యొక్క ఆదరణ పెరగటం వలన సీట్లు పెరిగాయి తప్పితే ఎవరో ఓట్లు చీల్చుకున్నందువలన కాదు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీని కూడా చాలా మరి ఆకాశానికి ఎత్తేసి 90 సీట్లు వస్తాయని మరి స్వయంగా కేజ్రీవాల్ దావా చేయటం జరిగింది. వస్తాయి మాకు 90 సీట్లని. 9 సీట్లకు కూడా ఈరోజు ఆ పార్టీ గెలిచేటువంటి అవకాశం కనపడటం లేదు. ప్రస్తుతానికి 6-7 సీట్లలోనే ఆధిక్యంలో ఉంది. అంతిమంగా అంతకంటే తక్కువ సీట్లు గెలిచిన ఆశ్చర్యం లేదు. రాబోయే రోజుల్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ చూస్తారా, ఆప్ను చూస్తారా? ఈ కాంగ్రెస్ ఏ అయితే 52 సీట్లు 53 సీట్లు కేంద్రంలో గెలుచుకొని లోక్సభలో గెలుచుకొని ప్రతిపక్ష హోదా కోల్పోయిన కాంగ్రెస్తో ఇతర పార్టీలు వారిపై అసూయపడి వారు ఆ సీట్లు కాస్త పంచుకుందామని చూస్తే మాకొచ్చేటువంటి వారికి వచ్చి లభించేది వారికి చేకూరేది కూడా ఏం లేదు. మాతో ఢీకొంటేనే ఎవరన్నా మమ్మల్ని మాకు పోటీ పడగలరు. వాళ్ళు కొట్టుకొని ఉన్న 10 సీట్లని 10 మంది పంచుకుంటే దానివలన మరి వారికి వచ్చేటువంటి గొప్ప రాజకీయ విజయం అన్నది ఏమీ లేదు. ఈరోజు కాంగ్రెస్ రెండు కలిసినా కూడా బీజేపీని ఢీకొనే పరిస్థితి గుజరాత్లో లేదు. అటువంటి స్థాయికి బీజేపీ ఎదిగింది. పర్ఫార్మెన్స్ ఆధారంగా ప్రజలకు చేరువై సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ నినాదంతో విధానంతో బీజేపీ యొక్క మరి సపోర్ట్ బేస్ని విస్తృతంగా పెంచుకోవాలి అన్నదే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో బీజేపీ చేసే ఆలోచన. ఫలితాలు తెలంగాణ పైన ప్రభావం చూపించే అవకాశం ఉందా? ఎందుకంటే వచ్చే సంవత్సరంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. చూడండి, ముందుగా హిమాచల్లో ఈరోజు క్లోజ్ ఫైట్ కనిపిస్తోంది. దానికి ఖచ్చితంగా అంతిమ విజయాలు వచ్చేసరికి అంతిమ రిజల్ట్స్ వచ్చేసరికి అక్కడ కూడా ఆధిక్యం సాధిస్తామన్న నమ్మకం మాకుంది. కానీ హిమాచల్ లాంటి రాష్ట్రాల్లో ప్రతి 5 సంవత్సరాలకి ప్రభుత్వాల్ని మార్చినటువంటి సంస్కృతి ఉంది. ఖచ్చితంగా మోదీ గారి ఈ రిజల్ట్స్ కనుక చూసినట్లయితే మోదీ ఫ్యాక్టర్ లేకుంటే హిమాచల్లో ఫలితాలు చాలా వ్యతిరేకంగా బీజేపీకి ఉండేవి అని నేనైతే స్పష్టంగా చెప్తాను. సో కానీ అక్కడ కూడా విజయం సాధిస్తామన్న నమ్మకం ఉంది. ఏ రకంగా ఉత్తరాఖండ్లో కూడా ఆ ట్రెండ్ని బకిల్ చేసి గెలిచామో హెచ్పీలో కూడా గెలుస్తాం అన్న నమ్మకం ఇంకా ఉంది. ఇక తెలంగాణ విషయంలోకి వస్తే తెలంగాణలో ప్రధాన ఛాలెంజర్గా ఆల్రెడీ కేవలం బీజేపీ మాత్రమే ఉంది. మొన్న మునుగోడు ఫలితాలు కూడా అదే విషయాన్ని మరొకసారి స్పష్టం చేశాయి. సో ఈ ఎన్నికల ఫలితాలు నిద్ర లేకుండా చేసే అనేక మంది నాయకుల్లో మరి తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమైనటువంటి కేసీఆర్ గారు నిన్న కూడా ఏదో సభలో పెట్టి నేను బీజేపీని శాసిస్తా, బీజేపీని అణిచేస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికి బహుశా రాత్రి నిద్రపట్టి ఉండదు. ఈరోజు కనీసం నిద్ర పట్టదు. ఎందుకంటే గుజరాత్లో వచ్చిన ఈ విజయం ఢిల్లీలో ఖచ్చితంగా జాతీయ స్థాయిలో రిపీట్ చేస్తామన్నటువంటి నమ్మకం మాకుంది. తెలంగాణలో మరి ఈ ఎన్నికల ఫలితాలు భయపడి తొందరగా ఎన్నికలు పెడతారా, లేదా ఉన్నంతకాలం కనీసం అధికారంలో కొనసాగుతాం, మళ్ళీ గెలిచే అవకాశం లేదు అన్నటువంటి వాస్తవాన్ని గ్రహిస్తారా అన్నది
చూడాల్సిన విషయం. ఆయన బీఆర్ఎస్ ఎఫెక్ట్ కూడా బీఆర్ఎస్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అసలు ఇది బీఆర్ఎస్ ఏమో కానీ వాడికి ఖచ్చితంగా బీఆర్ఎస్ మాత్రం లభిస్తుంది అన్నది ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. అటువంటి రాజకీయాల్ని ప్రజలు ఏమాత్రం ఆమోదించడం లేదు. కేవలం నెగిటివ్ పాలిటిక్స్ చేయటము, అదే మళ్ళీ చెప్పే కదా, అది ట్రెడిషనల్ ఒక కట్ థ్రోట్ పాలిటిక్స్ చేసేటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఓడిపోవటం ఖాయం. ఎందుకంటే ప్రజలు మార్పు, ఇటువంటి ప్రభుత్వాల నుంచి మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు బీజేపీతోనే సాధ్యం అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. సార్, ఎన్నికల ఫలితాలు రిజల్ట్స్ అంటారు కానీ ప్రజా సమస్యలను కూడా అడ్రస్ చేయాలి కదా. నిరుద్యోగం, ధరల పెరుగుదల ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఏం లేవంటారా మరి? సమస్యల్ని సరిగ్గా పరిష్కరించగలిగినటువంటి సమస్యలపై సరైనటువంటి నివారణ చేసే పార్టీ బీజేపీగా మోదీ గారి నాయకత్వాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు, గమనిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గత 2 సంవత్సరాల్లో, ప్రధానంగా గత 12 నెలల్లో చూస్తే ద్రవ్యోల్బణం అన్నది, ఇన్ఫ్లేషన్ అన్నది ప్రపంచంలో విస్తృతంగా పెరిగిపోయింది. అమెరికా, యూరప్ లాంటి దేశాల్లో, యూరప్ ఖండంలో, అమెరికాలో అనేక దేశాల్లో 40 సంవత్సరాల్లో అత్యధికమైనటువంటి ఇన్ఫ్లేషన్ రేట్ ఈరోజు కనిపిస్తోంది. కానీ భారతదేశంలో ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ గత 6 నెలల్లో కొంత పెరిగినప్పటికీ స్టిల్ యూపీఏ హయాంలో కంటే చాలా తక్కువ ఉన్నది. సో ప్రజలు వాస్తవాలు గమనిస్తారు. అదే కాకుండా సాధారణ ప్రజలు ఇటువంటి ఇన్ఫ్లేషన్ నుంచి తట్టుకోవటం కోసం ఉచితంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద దాదాపుగా 30 నెలలుగా ఉచితంగా వారికి ఆహారాన్ని సప్లై చేస్తోంది. ఈ రకంగా కోవిడ్ వ్యాక్సిన్స్ ద్వారా 230 కోట్లకు పైగా వ్యాక్సిన్స్ ఇచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడింది. ఈ వాస్తవాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. అందుకే ఈ గుజరాత్ ఎన్నికల వెనుక ఈ పెద్ద ఖచ్చితమైనటువంటి ఒక ఫ్యాక్టర్ పనిచేసింది. థ్యాంక్ యూ. భారతీయ జనతా పార్టీ ప్రభంజనాన్ని చూసి బీఆర్ఎస్ అధినేత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నిద్ర పట్టదు అనేటటువంటి వ్యాఖ్యను జీవీఎల్ఎన్ గారు చేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ కాదు, కేసీఆర్ గారికి వీఆర్ఎస్ ఇవ్వబోతున్నాం అనేటటువంటి ఒక వివాదాస్పదమైనటువంటి కామెంట్ను కూడా జీవీఎల్ఎన్ గారు చేయడం జరిగింది. విజయ్ గారు, జీవీఎల్ఎన్ నరసింహారావు గారు మన తోటి జర్నలిస్ట్గా, అంటే ఒక ఎనలిస్ట్గా, రాజ్యసభ సభ్యుడిగా ఎప్పుడు కొనసాగుతున్నాడు, ఏంటి ఆయన వ్యాఖ్యలకు ఎలా స్పందిస్తారు? గుజరాత్లో వచ్చిన మెజార్టీని చూసి ఉండే ఒక గర్వం కావచ్చు, అహంకారం కావచ్చు, అది కనిపిస్తుంది. వాళ్ళు అన్నటువంటి నేపథ్యంలో ఇంతే స్థాయిలో హిమాచల్ ప్రదేశ్లో ఎందుకు రాలేదు, ఇంతే స్థాయిలో 15 సంవత్సరాల ఢిల్లీలో ఓడిపోయినటువంటి సిచ్యువేషన్ రాయలో రాలే కదా. మునుగోడులో కూడా ఏమైంది, వాళ్ళు అన్నట్టు మునుగోడులో ఛాలెంజ్ సెమీఫైనల్ అన్నారు, రకరకాల అన్నారు, ఇది సెమీఫైనల్ అన్నారు. సెమీఫైనల్ ఏం రిజల్ట్ వచ్చిందో